ఫరో రథాలు వెనకాల తరుముతున్నాయి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేంత వరకు అగ్ని స్తంభమై వాళ్ళ ముందు నిలబడ్డాడు. వీళ్ళు అనుకుంటున్నారు మన ముందు మోషే ఉన్నాడని, కానీ మోషే కంటే ముందు దేవుడుండి నడిపిస్తున్నాడు వీళ్ళని. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ముందు నడుస్తూ 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 పోతున్నాయన ఎర్ర సముద్రం వచ్చింది, వీళ్ళు ఇక్కడ ఆగారు. వెనకాల ఫరో సైన్యం తరుగుతుంది. ఫరో సైన్యం వచ్చి వీళ్ళని చంపేసిద్ది. వీళ్ళు భయపడుతున్నారు. అందుకేం చేశాడో తెలుసా? ఎర్ర సముద్రం చీలి ఈ ఇశ్రాయేలీలు నడిమ సముద్రం దగ్గర దాకా, అంటే మధ్య సముద్రం దాకా పోయిందాక ఈ అగ్ని స్తంభం పోయి ఆ సైన్యానికి ఇశ్రాయేలీలకి మధ్య, అంటే ఇశ్రాయేలీల వెనక అడ్డం నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. అడ్డం నిలబడితే ఎదురేమో అగ్ని స్తంభం ఉంది. ముందుకు పోదామంటే పోలపోతున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం సముద్రంలో నడిచి మధ్య దాకా పోయారు. మధ్య దాకా పోయినాక మళ్ళా అగ్ని స్తంభం పోయి ఇశ్రాయేలు ముందు నిలబడింది. అప్పుడు వీళ్ళు మళ్ళీ సముద్రంలోకి ఎంటర్ అయ్యారు. నీ ముందు నీ వెనుక, నీ ముందు నీ వెనుక ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆగిపోతులే నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వేసిందివే సైన్యముల అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోతులే నీవు వెలిగించిన దీపము.